హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను 5 సంతో రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. సంత అండి ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పెద్ద పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు అన్నీ ఉంటాయి సంతలో. బాగా జరుగుతుంది సంత ప్రతి శనివారం కూడా. కూతులు తెచ్చాడా అన్న అడుగుదాం చెప్తాడా. ఎంతేపి అన్న 65,000 65,000 చెప్పాడు. రెండు హైట్ బాగున్నాయి, రెండు కోతులే. పెద్ద సైజు తెచ్చాడు అయితే. ఎన్ని కేలు వచ్చాయనా? 75 కేలు. 75 కేలు వచ్చాయండి రెండు. పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర. ఎంతేపి అవునా ధర? ధర ఎటు చెప్తున్నా? 26,500. ఎన్నిడు ఆయన 45 పొట్టేళ్ళు 26,500 చెప్తున్నాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. 80. ఒకటి 20 కేలు ఉండొచ్చు కదా? ఒకటి 20 కేలు ఉండొచ్చు కదా? 18 కేలు. 18 కేలు అట్లా వస్తాయంట మాంసము. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పే రేటు వేరు ఉంటుంది, అమ్మే రేటు వేరు ఉంటుంది. ఈ మైదుకూరు సంత ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. నెల్లూరు దుడిపి తెల్లపోటీలు ఉన్నాయండి. ఇది చూద్దాం ఎంత చెప్తాడు ధర. ఎంతేపి అన్న ధర? 28,500. 28,500 చెప్తాడు. ఇక్కడ మేకపోతులు ఉన్నాయి, అడుగుదాం. పెద్దవి మీ ఎంత అయిపోయినా పోతులు? ఎంత అయిపోయినా? ఒకటి 17,000 చెప్తున్నాడు. పెద్ద పోతులు. ఎంత వచ్చేది మాంసం? 25 కిలోలు వస్తాయంటాయి ఒక్కొక్కటి. ఈ పక్క రెండు ఉన్నాయి. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయినావు? రెండు కలిపి 55,000 చెప్పినాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఇక్కడ తూకానికి అమ్ముతారు. పొట్టెళ్ళు కానీ కబూతులు కానీ. పెద్దది మేకపోతుంది. రెండు పెద్ద అయితే పోతులు. ప్రైవేట్కి ఏ రేట్ ఇస్తాడు నేను అడుగుదాం. లైవ్ వెయిట్ ఎట్టించామా? 380 పొట్టేళ్ళు, 400 చిల్లర మేకపోతులుంట. కేజీ 420 చెప్తున్నాడు. ఈ మేకపోతులు రోజు రోజుకి పెరుగుతున్నాయి లైవ్ వెయిట్. పొట్టేళ్ళు మొత్తం పెరగడంలా. 380 ఉంది, 370, 380 నిలబడిపోయింది. రెండు పెద్ద అయితే పోతులు. ఎంత అయిపోయావునా ఈ రెండు? 63,000. ఎంత వచ్చాయో మాంసం? మాంసం ఎంత వచ్చాయి ఒక్కొక్కటి? 35 కిలోలు వచ్చాయంట మాంసం. 65,000 చెప్తున్నాడు. ఫ్యూరీ టైంలో తగ్గించుకుంటారు, లేదనుకో తూకం రేటుగానే ఇస్తారు. కట్ట ఉన్నాయండి, అడుగుతాం. మీడియం సైజు పిల్లలన్నీ. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయావు ధర? 24. ఎన్నిడైనా 40 అంటే 24,000 చెప్తున్నాడు. మీడియం సైజు పిల్లలు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. బాగుండు అయితే. అన్ని కొమ్ములు వచ్చి బాగా మీడియం సైజులు ఉన్నాయి. 16 కిలోలు అట్లా పడతాయి మాంసం ఒకటి. ఈ పక్క ఉన్నాయి పెద్ద కట్ట. ఎంత అయిపోయావునా? ధర ఎట్ అయిపోయినావు? మామూలుగా మీరు ఎట్లా ధర ఏం చెప్పలేదంట వీళ్ళు. ఎవరు అడగలేదంట, వీళ్ళు చెప్పలేదంట. కొంతమంది అంతే చెప్పరు.
ఇక్కడ పెద్ద సైజు పోతుంది, అడుగుదాం. ఎంత అయిపోయానా? 29,000. ఎన్ని కేలు వచ్చాయనా? ఎన్ని కేలు ఉంటుంది? 34 కేలు. 34 కిలోలు ఉంటుందంట. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. ఈ పక్క కొన్ని పిల్లలు ఉన్నాయి, అడుగుదాం. ఏనా ఎంత చెప్తా? వాడానా 13.5 చెప్తాడు. ఏనయ్యా జత వచ్చేసి 13.5. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఇవన్నీ ఇల్లయ్యా. ఈ పక్క కొన్ని ఉన్నాయి పిల్లలు. ఎంతైపోయాయా? ఎంతైపోయానా? రేట్ ఎటైపోయినా? 14.5. 14,500 చెప్తాడు. ఎన్ని ఆయన? 22 పిల్లలు. సైజు కోతులు ఉన్నాయి, అడుగుదాం. చెప్తాను. ఎంత అయిపోయారనా? అవునా? ఎంత అయిపోయారు? కోటా జతనా? కోటా జత 10,000 ఉంటాయి. పర్వాలేదు, రీజనబుల్ రేటే. ఉన్నాయి పిల్లలు 4 ఉన్నాయి. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయా? ఎంత అయిపోయానా? 4. వ్యారంలో ఉన్నారు వీళ్ళు. 9.5 అంట ఆడు. జత వచ్చేసి 9.5 కానీ పని. చిన్నపిల్లలు దీనితో పోల్చుకుంటే చిన్నవి. ఈ పక్క ఉన్నాయి, అడుగుదాం. మీడియం సైజు. ఎంత అయిపోయాయా? అదే ఎంత అయిపోయాట? 13,000 చెప్తాను. మేకలు ఏమి? మేకలు 13,000 చెప్తాను. ఒక్క మేకలు ఉన్నాయి, కొన్ని కోతులు, కొన్ని మేకలు. నీళ్ళలో మేకపోతులు ఉన్నాయి 4. చెప్తా అన్న పోతులు 22. ఆ పక్క 27, ఈ పక్క 24,000 తగ్గుతా. ఈ పక్క ఉన్నాయి కలర్ కోతులు ఉన్నాయి. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయినావు? మామూలు రేట్ ఎంత చెప్తాను అంటే కట్టబేరం ఎట చెప్తాను. వేరే వాళ్ళ అంటే ఫైల్ వచ్చినాడు నాకు. చూద్దాం. ఇంకా పైన ఉన్నాయి ఒక్క కోతులు ఉన్నాయి. మీరేనా? ఇవన్నీ ఎంత అయిపోయావు? ఎంత పోయినావు? 14,500 14,000 రకరకాలుగా కొన్నారంటాయి. ఎవరు ఆత్మకూరు నుంచి వచ్చారంట ఇల్లు కొనుక్కోకి ఇక్కడికి. ఒక్కొక్కటి 22,000 అమ్మేశానంట. పెద్ద అయితే పోతులు. అన్ని పెద్ద పోతులు అయితే మంచి రేటు.